స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి 3 మార్గాలున్నాయి: క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. ఇంతకీ వీటి మధ్య తేడా ఏంటి? మామూలుగా స్టాక్ మార్కెట్లో ధరలు పెరుగుతేనే లాభం కదా, కాని మార్కెట్ పడుతున్నప్పుడు కూడా లాభం వస్తే ఎలా ఉంటుంది? క్యాష్ మార్కెట్లో రూల్ ఒకటే: తక్కువకు కొని ఎక్కువకు అమ్మాలి. కానీ ఫ్యూచర్స్, ఆప్షన్స్లో కథ వేరేలా ఉంటుంది. ఈ 3 సెగ్మెంట్స్లో రూల్స్, రిస్క్స్ ఇంకా అడ్వాంటేజెస్ వేరువేరుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తేడాలు బాగా అర్థం కావాలంటే ఒకే అసెట్ని ట్రేడ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో పోల్చి చూద్దాం. ఫ్యూచర్స్, ఆప్షన్స్లో ట్రేడింగ్ లాట్ సైజులలో జరుగుతుంది. అంటే కొన్ని షేర్లను కలిపి ఒక లాట్గా ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకి 250 షేర్లు ఉన్న ఒక లాట్ ట్రేడ్ చేయడానికి ఎంత డబ్బు కావాలో చూద్దాం రండి. క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఆ షేర్ల పూర్తి విలువ కట్టాల్సిందే, అంటే దాదాపు 7 లక్షలు. అదే ఫ్యూచర్స్లో అయితే ఫుల్ అమౌంట్ అవసరం లేదు, మార్జిన్ అనే కొంత మొత్తం డిపాజిట్ చేస్తే చాలు. ఇక ఆప్షన్స్లో అయితే ఖర్చు ఇంకా తక్కువ, ఒక చిన్న ప్రీమియం కడితే చాలు, అంతే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పెట్టుబడిలో ఇంత తేడా ఉన్నా వచ్చే ప్రాఫిట్ మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. పెట్టుబడి ఇంత తక్కువ ఉన్నప్పుడు ఇందులో ఏదో ఒక క్యాచ్ ఉండే ఉంటుంది కదా, అదేంటో చూద్దాం. మొదటి తేడా టైం. క్యాష్ మార్కెట్లో షేర్లను ఎన్నాళ్లైనా హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్స్, ఆప్షన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే వాటిని ఎక్స్పైరీ డేట్ లోపు సెటిల్ చేయాలి. అందుకే ఇవి షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి మాత్రమే సెట్ అవుతాయి. ఆప్షన్స్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. అదే లిమిటెడ్ రిస్క్. మనం కట్టిన ప్రీమియం వరకే నష్టం. ఇప్పుడు మరో ముఖ్యమైన తేడా చూద్దాం. అవే ట్రాన్సాక్షన్ ఛార్జీలు. ఇవి ప్రాఫిట్ను బాగా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. క్యాష్ మార్కెట్తో పోలిస్తే ఫ్యూచర్స్, ఆప్షన్స్లో ఛార్జీలు చాలా తక్కువ. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి సెగ్మెంట్కు క్యాపిటల్, టైం, రిస్క్, ఛార్జెస్ ఇలా కొన్ని ప్లస్లు, మైనస్లు ఉంటాయి. అందుకే ఎక్కువ డబ్బు ముఖ్యమా లేక ఎక్కువ సమయం ముఖ్యమా? ట్రేడర్ స్ట్రాటజీని బట్టి ఇది మారుతుంది.